మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు 4 రోజులుగా గాలిస్తున్నా జాడ చిక్కడం లేదు. అయితే తాజాగా నల్లబెల్లి, కొత్తగూడలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. దీంతో పులిని ట్రాక్ చేసేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందా? అట్లా పైకి ఎక్కువ ఊకే టమాటా తోట ఆ పొలం ఎడ్జిలల్లా అట్లా ఎక్కేటట్టు చూడు. ఎక్కే ప్లేస్లలో కాగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్లోకి ప్రవేశించిన పెద్ద పులి నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట ఏజెన్సీ పల్లెల్లో తిరుగుతున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. 4 రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీప అడవిలో పులి తిరిగింది. స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు పులి పాదముద్రలు పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చాటింపు చేశారు. తర్వాత ఖానాపురం మండలంలో కూడా పులి సంచరించినట్లు సమాచారం రాగా అధికారులు స్థానికులకు జాగ్రత్తలు తెలిపారు. ఆదివారం నర్సంపేట మండల పరిధిలోకి పెద్ద పులి వచ్చినట్లు తెలియడంతో ఇక్కడి పల్లెల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లే కాపరులు కొద్ది రోజులు మైదాన ప్రాంతాల్లోనే మేపుకోవాలని నర్సంపేట ఇన్స్పెక్టర్ రమణమూర్తి సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లి పనులు త్వరగా ముగించుకొని సాయంత్రం కాకముందే ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. ఇక 4 రోజుల తర్వాత పులి పాదముద్రలను నల్లబెల్లి, కొత్తగూడలో గుర్తించిన అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత వారం ములుగు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందని సమాచారంతో మేము మా సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేశాము. అయితే 2 రోజుల క్రితం అది కొండాపూర్, ఆసరవెల్లి మీదుగా రుద్రగూడెం శివార్లో గల అడవి ప్రాంతంలో చేరుకుంది. 2 రోజులు రుద్రగూడెంలోనే అది పెద్ద పులి ఉండడం వల్ల అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మేము పులిని ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాల సహాయంతో, కెమెరా ట్రాప్ల సహాయంతో మా సిబ్బందిని 4 బృందాలుగా విభజించి దాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇవాళ పొద్దున అది ఆ అడవి ప్రాంతం రుద్రగూడెం దగ్గర ఉన్న చిన్న అడవి ప్రాంతం వీడి మళ్ళా ముచ్చాలమ్మ తండ, కిరియా తండ మీదుగా మహబాద్ జిల్లాలోని కొత్తగూడెం మండలంలో గల అడవి ప్రాంతంలోకి ఎంటర్ అయింది. ఈ 2 రోజులలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కానీ పులి అనేది ఇప్పుడు నర్సంపేట, వరంగల్ జిల్లా పరిధి నుంచి మహబాద్ జిల్లాకి ఎంటర్ అయింది. ఈ విషయం మేము ప్రజలకు తెలియజేయాలి. ఇక వరంగల్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇప్పటికే పెద్ద పులి సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరి పెద్ద పులి కోసం ఇప్పటికే వెతుకుతున్నారు, కానీ ఇంకా పెద్ద పులి జాడ అసలు తెలుసుకోలేకపోతున్నారు. సో దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వరంగల్, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దుల్లో పులి సంచారం ప్రజలను భయాందోళన గురి చేస్తున్నటువంటి పరిస్థితుల కొద్ది 4 రోజులుగా గాలిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ పులి జాడలు అంతు చిక్కకపోవడంతో అటు ఒకవైపు అధికారులు గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి రైతులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. అటు నల్లబెల్లి, కొత్తగూడ మండలాల్లో పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు అయితే అడుగులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం నర్సంపేట మండలం జంగాలపల్లి తండాలో పులి ఆనవాళ్లు గుర్తించినటువంటి అధికారులు టాప్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పాదముద్ర ట్రాక్ చేస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకోసం కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. గ్రామాల్లో చాటింపులు చేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకోసం పులి కనబడితే ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి దానిపైన కూడా తగినటువంటి సూచనలు ఇస్తూ ప్రజలను ఒకవైపు అప్రమత్తం చేస్తూనే మరోవైపు పులి ఆచూకీ కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నిన్న వరకు మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు అటవీ శాఖ ప్రాంతాల్లో ఉన్నటువంటి పులి ఇప్పుడు గంగారం మండల పరిసరాల్లో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం సేకరించేటువంటి పనిలో అటవీ శాఖ అధికారులు అయితే ఉన్నారు. అటు ఒకవైపు పోలీసులు కూడా రంగప్రవేశం చేసి గ్రామస్తులను అలర్ట్ చేసి తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే అడవిలోకి వెళ్ళాలి,
ఆ అడవిలోకి వెళ్ళడం పూర్తి స్థాయిలో ఆపివేయాలి. అత్యవసరమైతే తప్ప వెళ్ళకూడదు. రైతులు పనుల కోసం వెళ్ళేటువంటి రైతులు గుంపులుగా వెళ్ళాలి తప్ప ఒంటరిగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దంటూ కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమా. రైట్, థ్యాంక్ యూ సతీష్.